విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాలని రాజన్న దొర డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజన్న దొరతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమరం సమీపిస్తున్న వేళ ఇప్పటికే అటు వైసీపీ ఇటు టీడీపీ ఇరువైపుల నుంచి కూడా అగ్రనాయకులందరూ కూడా ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా ఇప్పటికే పర్యటిస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటన నేపథ్యంలో ఆయనపైన దాడిని అయితే తీవ్రంగా వైసీపీ శ్రేణులంతా కూడా ఖండిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆయనకు ప్రజాదరణ రోజు రోజుకి ఎక్కువ అవుతుండడం దీనికి కారణం ఆయనపైన దాడికి కూడా యత్నంకి ప్రయత్నించారని కూడా ఒకవైపు వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చెంది ఇప్పటికే నల్ల బ్యాడ్జీలు ధరించి దానిపై నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనుక అయితే మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ నాయకుడు అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇలాంటి దాడి జరగడం ఎంతవరకు సమంజసం, దీనిపైన మీ స్పందన ఏంటి? మా పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం జరగడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఉండేది విషాదకరమే కాదు, చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం, బాధ్యత ఉంది. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నారో, ఈరోజు అంబేద్కర్ పుట్టినరోజు కూడా, భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్, ఆయన దగ్గర కూడా ఈరోజు అదే మేము మొరపెట్టుకున్నాం. ప్రజాస్వామ్యం నీ రాజ్యాంగం ద్వారా వర్ధిల్లుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మీదనే దాడులు జరగడం, ముఖ్యమంత్రిని హత్య ప్రయత్నం చేయడం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రజాస్వామ్యవాదులైన ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసింది. ఇది మేమందరం పూర్తిగా ఖండిస్తున్నాం. మేము భావిస్తున్నాం, మన సిద్ధం సభలు చేశారు, 5 సభలు చేశారు, 5కు 5 కూడా అంచనాలకు మించి ప్రజలు అభిమానంతో వస్తున్నారు. ఇప్పుడు మేమంతా సిద్ధం అనే కార్యక్రమాలు చేస్తున్నాం. బస్సు యాత్ర చేపట్టారు మా ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. విజయవాడలో మనుషులు ఉండరు, మనుషులు రారు, వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏదీ లేదని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భావించారు, అదే అనుకున్నారు. కానీ నిన్న ఆ మనుషులు తబ్బిబ్బై వచ్చారన్నమాట, జనసముద్రమై వచ్చారు. అది ప్రజాదరణ వెల్లువై వచ్చింది. దీన్ని చూసి వాళ్ళు వారవలేక అసూయతో, ద్వేషంతో, ఒక విధంగా చెప్పబడితే కక్షపూరితంగా కూడా ఆయన మీద ఈ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేవారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనేవాడు ఉండకపోతే, జగన్ అనేవాడు లేకపోతే మేము అధికారంలోకి వస్తారని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా. లేకపోతే అంతా ప్రజల మధ్యన ఉంటున్నప్పుడు కూడా దాంట్లోని కొంతమంది రాయితో కొట్టారు అంటున్నారు, కొంతమంది ఎయిర్ గన్ అంటున్నారు, కొంతమంది క్యాటల్ బార్ అంటున్నారు. మరి ఏది జరిగినా సరే అది ఆయన రక్తం వచ్చింది మనం చూసాం. ఆయన పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసకు కూడా తగిలింది, మన ఒకరికి కాదు ఇద్దరికి కూడా తగిలింది. అసలేదు చూడండి. దీన్ని ఎన్నికల కమిషన్ మాత్రం కొద్దిగా కఠినంగా వ్యవహరించవలసిన బాధ్యత ఉన్నది. సమగ్ర దర్యాప్తు చేయించాలి, ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలి. మాకు కూడా ఏమో టీడీపీ వాళ్ళు అధికారం కోసం, అధికార దాహంతో ఏం చేస్తారేమో. ఇప్పుడు నేనున్నాను, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల నియమాల వాళ్ళ కారణంగా నేను బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని వాడడం లేదు, ఎస్కాట్ను కూడా తీసుకోవడం లేదు. ఆ నిబంధనలు ఏమైనా సడలిస్తే మాకు కూడా బాగుంటుంది, లేదంటే అనవసరం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఎన్నికల కమిషను మిగతా అభ్యర్థుల మీద కూడా చూడాలి, ఓటర్లు కూడా భద్రత ఇవ్వాలి, అప్పుడే ఇదంతా పెరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులు ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు కాబట్టి భారత రాజ్యాంగం ఏం చెప్పింది, టీడీపీ జనసేన నాయకులు కానీ ఆ పార్టీ కానీ ఏం చేస్తున్నది ఆలోచించాలి. గతంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధానికే ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు, ఒక యుద్ధంగా సృష్టిస్తున్నారు ప్రతిదీ కూడా. మేము అలా కాదు, శాంతియుతంగా మేము మేలు చేయాలి. జగన్ గారు చెప్పేది కూడా ఒకటే, నేను మాట ఇచ్చాను, ఆ మాట తప్పితే నాకు ఓటు ఇవ్వద్దు అంటున్నారు. ఆయన ఇచ్చిన మాట తప్పితే నాకు ఓటు ఇవ్వద్దు అంటారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా, నేను హామీలు ఇచ్చాను, ఇచ్చిన హామీలు తప్పిపోతే నాకు ఓటు ఇవ్వద్దని? అలాగే జనసేన కానీ ఇంకే పార్టీ అని చెప్పగలదా? నా వల్ల ఉపయోగం పొందితే, నా వల్ల మీకు మేలు జరిగితే, నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయమంటారు. దాన్ని అందరూ కూడా ప్రజలు ఆలోచించి, ఆయన చెప్పింది నిజం, ఆయన వల్ల మేలు జరిగింది, ఆయన వల్ల మంచి జరిగింది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కానీ వెల్లువలా వస్తున్నారు అన్నప్పుడు ఎక్కడ చూసినా జనసముద్రమే చూస్తున్నారు. దాన్ని వీళ్ళు తట్టుకోలేక, వారవలేక, ఇంకా ఒక గట్టి మాట చెప్తే కక్ష సాధింపు,
కక్షతో వస్తున్నారనేది మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇలాంటి సంఘటనలు జరగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ప్రస్తుతం మాకు కూడా చాలా వరకు భయాందోళన చెందుతున్నాం. ఖచ్చితంగా ఇకపైనైనా కానీ అటు ఓటర్లకు కావచ్చు, లేకపోతే మా లాంటి నాయకులకు కావచ్చు, ఖచ్చితంగా ప్రజాదరణ ఉన్న ప్రతి నాయకుడికి కూడా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఈసీకి ఉందని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనం కూడా కోరుకున్నాం ఇకపైన ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఖచ్చితంగా ఈసీ అయితే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా అంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో భార్గవ్, రాజ్ న్యూస్, విజయనగరం నుంచి.